హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు జీజీ ప్లాంట్ కొమ్మలు ఎలా ఉన్నాయో చూద్దామండి. చాలా రోజులైంది కొమ్మల్ని నాటి, అవి ఎలా ఉన్నాయో చూద్దాము. అలాగే గోరింటాకు విత్తనాలు నాటుకుందాము. మన గార్డెన్లో గోరింటాకు కూడా ఉండాలి కదండి, గోరింటాకు మొక్క కూడా ఉండాలి. అందుకని గోరింటాకు విత్తనాలు కూడా నాడదాము. మన ఇండోర్ ప్లాంట్స్ బ్యూటిఫుల్గా ఉన్నాయండి చూడటానికి. చూస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈ మొక్కల్ని చూస్తుంటే. ఇవేనండి జీజీ ప్లాంట్ కొమ్మలు. 3 కొమ్మలు నాటాను. అసలు ఇవి ఎలా ఉన్నాయో చూద్దాము, తీసి చూద్దామండి ఎలా ఉన్నాయో, చూసి మళ్ళీ నాటుకుందాము. మూడు కొమ్మలు నాటానండి. అసలు వేర్లు వచ్చాయో లేదో, అసలు ఎలా ఉన్నాయి చూద్దాము. చూసారా వేర్లు ఎలా వచ్చాయో, కొమ్మలకి ఎన్ని వేర్లు వచ్చాయో చూసారా. భలే వచ్చాయండి, చూడండి, మీరే చూడండి. ఈ జీజీ ప్లాంట్ చాలా కాస్ట్ అండి. మన ఫ్రెండ్స్ దగ్గర కానీ తెలిసిన వాళ్ళ దగ్గర కానీ ఒక కొమ్మ తెచ్చుకుని నాటుకోండి, ఈజీగా నాటుకుంటుందండి. లేదంటే ఒక్కొక్క మొక్క 400-500 పెట్టి కొనాల్సి వస్తుంది. ఈ జీజీ ప్లాంట్ చాలా అందంగా ఉంటుంది, మంచి ఆక్సిజన్ ప్లాంట్ అండి. ఎంత బాగా వెళ్ళొచ్చాయో చూడండి కొమ్మ నాటితే. పెడుతున్నా, ఇది కూడా చూద్దాము. ఇదిగోండి ఎంత బాగా వచ్చిందో వేర్లు. ఇవి దుంపలండి. మనం కొమ్మ నాటితే దుంపలు ఏర్పడతాయి, ఆ దుంపకి వేర్లు వస్తాయండి. చూడండి ఎలా వచ్చాయి. ఇది దుంప చుట్టూ వేర్లు వచ్చాయి. ఇది కూడా ఒక మొక్క తయారవుద్దండి. ఇందులో ఏమైనా దుంపలు ఉన్నాయో చూద్దాము ఈ మట్టిలో. దుంపలు ఉన్నా కానీ నాటుకోవచ్చండి, మొక్క తయారవుతుంది. ఒకవేళ దుంపలు ఉన్నాయేమోనని ఎతుకుతున్నాను. చూసారా, ఇదిగోండి దుంప. ఇది పెట్టినా కానీ మనకి జీజీ ప్లాంట్ వచ్చేస్తుంది. ఇంకా ఏమైనా ఉన్నాయేమో వెతుకుదాము. మనకి చాలా మొక్కలు వస్తాయి కదా జీజీ ప్లాంట్స్. ఇంకా లేవండి. ఇది ఒకటే ఉంది. ఎంత మంచిగా వచ్చిందో చూసారా. ఇవి మళ్ళీ మనం నాటుకుందాము.
మట్టి అంతా తీస్తున్నానండి. తీసి మనం వేరే కుండీలో నాటుకుందాము జీజీ ప్లాంట్ని. జీజీ ప్లాంట్ ఇందులో నాటుకుందామండి. ఆల్రెడీ ఒక మొక్క ఉంది, ఇందులోనే నాటుదాము. ఆ మొక్కలు కూడా బుషీగా పెరుగుతుంది. ఇంకా మొక్కలు తయారైనాయండి మనకి జీజీ ప్లాంట్. వేళ్ళు వచ్చాయి కాబట్టి ఫస్ట్ మట్టి తీద్దాము. బాగా లోపలికి పెడతామండి. ఈ వేళ్ళన్నీ పట్టాలి. ఇవిగోండి దుంపలు ఇందులో ఉన్నాయి. అన్ని మొక్కలు ఒకే దానిలో పెడుతున్నానండి. ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క కుండీ ఎందుకని చెప్పేసి ఒకే దానిలో పెట్టేస్తున్నా. ఇంకా బుషీగా ఉంటుంది మొక్క. ఈ మొక్కకి ఎక్కువ వాటర్ అవసరం లేదండి. వాటర్ ఎక్కువ పోస్తే కుళ్ళిపోతుంది. ఇదిగోండి, ఇవి ఇంకొక కొమ్మ, కొత్త కొమ్మలు వస్తున్నాయి ఇటుపక్క కూడా. క్లోజ్ చేశానండి దుంపని. ఇది కూడా పెట్టేద్దాం. ఇంకా ఇవి ఊరకనే ఊడిపోతున్నాయండి కొమ్మలు. సర్లేండి, దుంప పెడదాము, వచ్చేస్తాయి మళ్ళీ కొమ్మలు. అలా పెట్టేయడమే. ఇదిగోండి కొమ్మ నాడుతున్నా, ఇందులోనే మళ్ళీ వస్తాయి వేర్లు. ఇలా నాటడం వల్ల మొక్క బుషీగా వచ్చేస్తుందండి. అన్ని కొమ్మలు ఇందులోనే నాటడం వల్ల. ఒక్కొక్క కొమ్మకి ఒక్కొక్క కుండి వేస్ట్ కదండి, అందుకని చెప్పేసి అన్నీ ఒకదానిలోనే నాటుతున్నా. ఇలా నాటుకోవడమే. ఇప్పుడు 4 మొక్కలండి. ఈ 4 మొక్కలు పెరిగి కుండీ నిండుగా వచ్చేస్తుంది. మొక్క బుషీగా పెరుగుతుంది. ఇంకా నాటాము. ఇంకా బుషీగా ఉంటుందండి జీజీ ప్లాంట్. ఇంకా బాగా వచ్చేస్తుంది. ఈ మొక్క కుండీ నిండుగా వచ్చాక మళ్ళీ మీకు చూపిస్తా. మనం గోరింటాకు విత్తనాలు కూడా నాటుకుందాము.
ఇలా ఉంటాయండి జీజీ ప్లాంట్ దుంపలు. ఈ దుంప నాటినా కానీ మనకి మొక్క వచ్చేస్తుంది. అందుకని నాటుతున్నాను, ఇది కూడా ఇందులోనే నాటుతున్నాను. ఇలా నాటేసేయడమే. ఇవి గోరింటాకు విత్తనాలండి. గోరింటాకు విత్తనాలు కూడా నాటుకుందాము. మనకి ఒక్క మొక్క వచ్చినా చాలండి. ఈ విత్తనాలన్నీ వేసేద్దాము. మనకి 1-2 మొక్కలు వచ్చినా కానీ ఒకటి టెర్రస్ గార్డెన్లో, ఒకటి బుజ్జు గార్డెన్లో వేసేద్దాము. గోరింటాకు మొక్క కూడా చాలా మంచిదండి మన ఇంట్లో ఉండడం. ఇంకా నాటుకుందాము ఈ విత్తనాలు తీసి. ఇవి బాగా నలపాలండి. ఈ కాయల్ని బాగా నలిపితే లోపల విత్తనాలు ఉంటాయి. ఇంకా అవి జల్లేస్తే మొక్కలు వచ్చేస్తాయి. ఇవన్నీ విత్తనాలే. చల్లుదాము. చాలా ఉన్నాయండి విత్తనాలు. ఇంకొంచెం తీసుకొని కూడా చల్లుదాము. ఇక నలిపేస్తే వచ్చేస్తాయండి బయటికి విత్తనాలు. అవి జల్లితే సరిపోతాయి. చల్లుతున్నాను. విత్తనాలు చల్లానండి. ఇంకా పైన మట్టితో కప్పేద్దాము. పల్చగా వేయాలండి మట్టిని. అలా చల్లేయాలి విత్తనాల మీద. ఇంకొచ్చేస్తాయి గోరింటాకు మొక్కలు. ఎక్కువ మొక్కలు వచ్చాయనుకోండి మన ఫ్రెండ్స్కి కూడా ఇవ్వచ్చు. నాటానండి గోరింటాకు విత్తనాలు. నాటిన తర్వాత నీడలో పెట్టాలండి. ఎండలో పెడితే మళ్ళీ మొక్కలు రావు. అందుకని నీడలో పెట్టాలి. గాలి వెలుతురు వచ్చే ప్లేస్లో పెట్టాలి. వెంటిలేషన్ బాగుండాలండి. అప్పుడు మొక్కలు బాగా వస్తాయి. ఇంకా జీజీ ప్లాంట్కి, గోరింటాకు విత్తనాలకి వాటర్ ఇద్దాము. ఇంకా జీజీ ప్లాంట్ బుషీగా రావాలండి మన గార్డెన్లో. ఇవి గోరింటాకు విత్తనాలు. మనకి 2-3 మొక్కలు వచ్చినా కానీ సరిపోతాయండి. చాలా విత్తనాలు నాటాము. ఎక్కువ మొక్కలు వచ్చాయనుకోండి ఫ్రెండ్స్కి కానీ లేదా తెలిసిన వాళ్ళకి కానీ ఇచ్చేద్దాము. అందుకని చాలా విత్తనాలే నాటాను.